అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి. తెలంగాణలో జరిగిన సంఘటన. మీరు చూడడమే కాదు, వీలైనంత ఎక్కువ మందికి మీరు ఈ వీడియో మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా షేర్ చేసేదానికి మాత్రం దయచేసి ప్రయత్నించండి. ఇక్కడ విషయంలోకి వస్తే, తెలంగాణలో ఒకతను కామారెడ్డి జిల్లాకు చెందిన బీర్కూరులో ఉంటాడు. అతను రూ. 2,00,000 దగ్గర 2,00,000 రూపాయలు ఎలా మోసపోయాడు అనే దాని గురించి ఇది న్యూస్ అనమాట. టీవీ9 దాంట్లో పబ్లిష్ చేశారు ఈ న్యూస్ని. నేను దాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇటువంటివి ఇదే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పిన కాయిన్స్ ఏంటి, వాటికి వీళ్ళు 99 లక్షలు ఇస్తాము అని చెప్పారంట. ఆ కాయిన్స్ ఏంటి, వాటి యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంటుంది, రీసెంట్గా నేను కొన్నాను, అవి ఎంత కొన్నాను అనేది నేను మీకు వాట్సాప్ చాట్ని అయితే మీకు క్లియర్గా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను వీడియోలో. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. వాటి యాక్చువల్ వాల్యూస్ ఎంత ఉంటాయి అని తెలుసుకునేదానికి ప్రయత్నించండి. ఇక్కడ విషయంలోకి వస్తే, కామారెడ్డికి చెందిన ఒక అతను హైదరాబాద్లో ఉంటారంట. అతను బీర్కూర్కి చెందిన నర్రా గంగారాం అనే అతను సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూరుకి వెళ్ళారు. అయితే పండుగ మూడ్లో ఉన్నప్పుడు గంగారాం ఈ నెల జనవరి 13న ఇన్స్టాగ్రామ్లో పాత కాయిన్స్ తీసుకునేసి 99 లక్షలు ఇస్తాము అనే ఒక యాడ్ని చూసి వెంటనే ఆ యాడ్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, 1 పైసా దగ్గర నుంచి 50 పైసా వరకు, అదేవిధంగా నోట్స్ 100 రూపీస్ 200 రూపీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిపైన ప్రత్యేక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఉండే నోట్స్ కన్నా మీరు మాకు ఇస్తే 99 లక్షలు మీకు పంపిస్తాము. అయితే దానికి కొంచెం ఖర్చు అవుతుంది అని చెప్పారంట. ఇక్కడ ప్రత్యేకమైన నెంబర్స్ అంటే వీళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే 786 నోట్స్ అనమాట. ఆ 786 అంటే ఇన్ని లక్షలు ఇస్తాము అనేసి చెప్తారు, బట్ అది ఫేక్. తరువాత ఇతను ఏం చేశాడు, ఇది విన్న వెంటనే 99 లక్షలు వస్తున్నాయి కదా మనకి అనే ఆనందంలో జనవరి 14th నుంచి 17th లోపల విడుదల వారీగా 1,80,000 వాళ్ళకి డిజిటల్ పేమెంటే చేశాడు. 1,80,000 బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 17th మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, 99 లక్షలు మీకు ఇవ్వాలంటే ఎయిర్పోర్ట్కి కారు పంపించండి, అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్గా కొంత ఖర్చు అవుతుంది, దానికి మీరు 1,00,000 రూపాయల వరకు మాకు పంపించండి, ఆ తర్వాత మీకు ఆ డబ్బులు మేము ఇస్తాము అని చెప్పారంట. అప్పుడు ఇతనికి స్ట్రైక్ అయింది, ఒకవేళ ఇది మోసమై ఉంటుంది అనేసి. ఆ తర్వాత షాక్ అయ్యి మోసపోయానని గుర్తించి లబోదిబోమంటూ వెళ్ళి బీర్కూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారట. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటివి జరిగిన ఈ నేరాలలో వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేబీ మనకి ఆ డబ్బుల్లో కొంత రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో, కానీ నాకు తెలిసి 99% ఇటువంటి వాటిల్లో డబ్బులు రికవర్ అవ్వడం చాలా 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 కష్టం. 1,80,000 అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బులు మనకు వస్తాయి అనేసి. ఇప్పుడు కూడా మీకు 99 లక్షలు అంటే ఏం చిన్న మాటలు కాదు. అవి అంత ఈజీగా మీకు ఎందుకు ఇస్తారు వాళ్ళు, అది ఒక్క పాయింట్ మీరు గుర్తించలేరా? ఇక్కడ ఇటువంటివి ఇంకా చాలా ఫేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ నేను దీని గురించి వాట్సాప్ చాట్తో సహా ప్రజెంట్ చేసి ఒక వీడియో చేస్తున్నాను, ఒక అతన్ని ఎలా మోసం చేశారు అనేసి. ఇక రీసెంట్గా నేను కొన్నానని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఆ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళది మిక్సడ్ లాట్ అనమాట. 1 పైసా నుంచి 20 పైసా వరకు ఆ కాయిన్స్ అన్నీ ఉంటాయి అందులో. బట్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, 5 పైసా తీసేసి కన్నా మీరు ఇచ్చారంటే 500 నుంచి 1000 కాయిన్స్ నేను మీ దగ్గర తీసుకుంటాను అని చెప్పాను. ఆ రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ 5 పైసా తీసేసి 1 పైసా నుంచి 20 పైసా వరకు కలిపి మొత్తం 1000 కాయిన్స్ నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, 1300 పడినాయి ఆ కాయిన్స్. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి 150 రూపీస్. టోటల్గా షిప్పింగ్తో కలిపి కూడా 1450 రూపీస్ అయితే ఆ కాయిన్స్ నాకు వచ్చాయి. అంటే 1000 కాయిన్స్ వచ్చేసి 1,450 రూపాయలకి నాకు వచ్చాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాటి వాల్యూ ఎంత ఉంటుంది అనేసి. ఓకే, అదే కాకుండా వీటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట ఇటువంటి కాయిన్స్లో. వాటి గురించి 786 నోట్స్ గురించి, 5 రూపీస్ ట్రాక్టర్ నోట్ గురించి, మాతా వైష్ణోదేవి కాయిన్స్ గురించి, వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి దయచేసి వీడియో ఛానల్ చెక్ చేసి ఆ వీడియోస్ అన్ని చూడండి. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి కూడా నేను వాటి రియాలిటీ ఏంటి అనేది కూడా వీడియోస్ చేస్తున్నాను. అవి చూడండి. చూసిన తర్వాత వీలైతే ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే srisha@gmail.com మీద మెయిల్లో మీరు అడగొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని మీరు అడగొచ్చు. అక్కడ ఏంటంటే వాళ్ళు మన ఆ పోస్ట్ పెట్టిన వెంటనే వాళ్ళ దగ్గర వితిన్ అవర్స్లోనే అయిపోతాయి. అందువల్ల నేను చెప్పడం కూడా మీకు కష్టం అనమాట. చెప్పినా కూడా మీరు నేను చెప్పి దాని తర్వాత మీరు కొనాలి అనుకొని అడిగినప్పటికీ అవి అయిపోయి ఉండొచ్చు. చాలా లిమిటెడ్ స్టాకే ఉంటుంది. వాళ్ళు డీలర్ కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళు అమ్మేస్తారు. అందువల్ల నేను చెప్తున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.